ఒకప్పుడు రాజకీయ అధినేత ఎవరినైనా ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మర్యాదించేవారు. ఏం చెప్పినా సైలెంట్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి. క్రమశిక్షణకు సైతం వెనకడుగు వేయటం లేదు. తమ మనోభావాలు దెబ్బతినే స్థాయికి ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు అధినేత పైన కూడా విమర్శలు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఇదే ఇప్పటి కొత్త రాజకీయం. ఎందుకంటే తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారిపై తాజాగా చంద్రబాబు నాయుడు గారు గుర్రు కనడం, ఆయన సీరియస్ అవ్వడం, ఆ సీరియస్ అనంతరం బోండా ఉమా సైతం వెనక్కి తగ్గకుండా అంతే స్థాయిలో తను ఘాటుగా రిప్లైలు ఇవ్వడం లాంటివి చూస్తుంటే నిజంగా కనబడుతున్న చర్యలు ఇవి. బోండా ఉమా ఎవరైనా తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. చాలా పెద్ద జీవితంలో రాజకీయాలు చాలా ఏళ్ల నుంచి కూడా ఉన్న వ్యక్తి, సీనియర్ అని చెప్పొచ్చు, చాలా పెద్ద సీనియర్. 2004-2005 ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన వ్యక్తి. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి ఎంతో పెద్ద కృషి చేసిన వ్యక్తి. టీడీపీ అధికార ప్రతినిధిగా, ఉప అధ్యక్షుడిగా, పార్టీ తరపున మీడియాలో ప్రజల్లో పార్టీ భావజాలాన్ని బలంగా వినిపించే నాయకుడిగా కూడా పేరు పొందిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ అత్యున్నత నిర్మాణాత్మకమైన మండలి అయిన పోలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు బోండా ఉమా. పరిటాల రవి మరణం తర్వాత అనంతపురం జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీటీ బోర్డు సభ్యుడిగా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తి. ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక వేదిక పంచుకున్నాడు కాబట్టి మేము సీరియస్ అయ్యాం. ముద్రగడ్డ పద్మనాభం సంతాప సభలో బోండా ఉమా పాల్గొనడం, వైసీపీకి సంబంధించిన వాళ్ళ మధ్యలో కూర్చోవడం, అంబటి రాంబాబుతో ఒకే వేదికపై కూర్చోవడం, అత్యంత ఆప్యాయంగా పలకరించడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి చాలా సీరియస్ గా ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆయన వెంటనే సీరియస్ అయ్యారు. వివరణ కోరుతూ కమిటీకి ఆదేశాలు ఇచ్చారు. దీంతో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నేత అంబటితో కలిసి వేదిక పంచుకోవడంపై చంద్రబాబు సీరియస్ అవ్వడం, ఈ వ్యవహారం పైన బోండాను పిలిచి మాట్లాడాలని నిర్దేశించారు. బోండా ఉమా సైతం అదే అంశం పైన తన సన్నిహితుల మధ్య కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. పార్టీ కోరితే వివరణ ఇస్తానని, బోండా నుంచి వివరణ తీసుకునేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా నుంచి వివరణ కోరాలని పార్టీ నిర్ణయించినప్పుడు ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ కమిటీ మంగళవారం సమాచారం తీసుకునేందుకు సిద్ధమైంది. ముద్రగడ్డ పద్మనాభం సంతాప సభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడం పార్టీలో దుమారం రేపింది పెద్ద ఎత్తున. దీనిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. చంద్రబాబు స్పందిస్తూ ఈ వ్యవహారంపై బోండా వివరణ తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర పల్లా శ్రీనివాసరావు, అలాగే మంత్రి నిమ్మల రామనాయుడులను చంద్రబాబు ఆదేశించారు. గుంటూరులో ముద్రగడ్డ పద్మనాభం సంతాప సభ జరగడం, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బోండా ఉమా, వైసీపీ నేత అంబటి రాంబాబు ఒకరినొకరు కలిసి మాట్లాడుకుంటూ చర్చలు జరిపారు. నార్మల్ గా కూర్చొని మాట్లాడుకుంటారు, ఒకే వేదికలో కలిసారు కాబట్టి అలా బలాయి చెప్తున్నారు. విపక్ష నేతలతో వేదికలు పంచుకోవద్దని టీడీపీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కమిటీ ముందు బోండా ఉమా. ఇదే సమయంలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీలో ఇప్పుడు షాకింగ్ పరిణామం అని చెప్పొచ్చు. ముద్రగడ్డ కారణంగానే 2019లో పార్టీ ఓడిపోయిందనే వ్యాఖ్యల పైన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను వైసీపీ నిర్వహించిన సభకు నేను వెళ్ళలేదని, జనసేన పార్టీకి సంబంధించిన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ్డ సంతాప సభకు మాత్రమే నేను వచ్చాను అంటూ ఉమా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో వైసీపీ నేత అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాద పూర్వకంగా పలకరించడం ఏం తప్ప? వైసీపీ నేత జక్కంపూడి రాజా గోదావరిలో నిర్వహించిన ముద్రగడ్డ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వచ్చిన విషయాన్ని మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు అంటూ కూడా గుర్తు చేశారు. వీళ్ళను కూడా వివరణ అడుగుతారా అంటూ ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు కమిటీ ఎదుట బోండా ఉమా ఏం చెప్తారు, పార్టీ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బోండా ఉమాను టార్గెట్ చేస్తున్నారు. బోండా ఉమాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కులాలన్నీ ఏకమైతే ఇబ్బంది అవుతుందనా? కాపు అంతా కలుస్తున్నారా అనే భయం, అభద్రతా భావం అధిష్టానం ఉంది కాబట్టి ఇదంతానా? మరి ఇదే వైసీపీ నాయకుడు జకంపూడి రాజా గోదావరిలో నిర్వహించిన ముద్రగడ్డ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వెళ్ళారు. మరి వాళ్ళను కూడా ఖచ్చితంగా అందరికీ సమాన న్యాయం అనేది ఉంటుంది కదా పార్టీలో, ఎమ్మెల్యేకైనా మంత్రికైనా. మరి ఏంది ఇది అని కూడా ఖచ్చితంగా ఈరోజు మంగళవారం రోజు ఖచ్చితంగా కమిటీ ముందు మాట్లాడితే భలే ఉంటుంది, ఆసక్తికరంగా. ఏదేమైనా చంద్రబాబు నాయుడు ముందు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఒకప్పుడు రాజకీయం వేరు, ఈ రోజు రాజకీయం వేరు. 40 ఏళ్ళ సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి? అధికారం వచ్చేదాకా తాను చెప్పిన మాటలేమిటి? అధికారంలోకి వచ్చాక తాను చేస్తున్న పనులేమిటి? సీనియర్ నాయకులను ఇలా ఇబ్బంది పెట్టి వాళ్ళను ఏదైనా కూడా ఒక ఉద్యమం మొదలవ్వాలన్నా, ఒక నాయకుడికి పిచ్చి లేసి ఉద్యమం స్టార్ట్ చేయాలన్నా, ముఖ్యమంత్రి గల్లీ లీడర్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలన్నా, ఎప్పుడు ఎక్కడ అంటే ఇలాంటి
ఒక క్వశ్చన్ మార్క్ పనులు జరిగినప్పుడే, తనను ఎవరైనా బాధ పెట్టినప్పుడు, రెచ్చగొట్టినప్పుడు, హింసించినప్పుడు అక్కడ నుంచి మొదలైన ఒక కోపం, ఉద్వేషం, ఇంకా అది ఏదైనా సరే సాధించాలన్న కసి చివరకు విజయం వరం దాకా తీసుకెళ్తుంది. అదే ఇది. ఏదేమైనా బోండా ఉమా గారు నార్మల్గా కలిసి మాట్లాడినంత మాత్రాన ఇంత రచ్చ ఎందుకు అనేది చాలా మంది అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు తాజా బోండా ఉమా దెబ్బ ఎలా ఉంటుందని చూడాల్సిన పరిస్థితి ఉంది. రివర్స్ యాక్షన్ ఎలా ఉంటుందని.